సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సిల్క్ స్మిత గారి బయోగ్రఫీ నేపథ్యంలో సినిమా రాబోతుంది. సిల్క్ స్మిత ద క్వీన్ ఆఫ్ ద సౌత్ అని చెప్పేసి టైటిల్ పెట్టేశారు. ఆమె బయోగ్రఫీ మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అయితే నిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారుగా. ఆ గ్లిమ్స్ చూస్తే అందులో ఇందిరాగాంధీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అందులో ఆమెతో గ్లిమ్స్ ఓపెన్ చేశారు. సార్ సిల్క్ స్మిత గారికి ఇందిరాగాంధీకి ఏంటి సంబంధం అని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. ఎందుకు ఇందిరాగాంధీ గారి ప్రస్తావన ఈ సినిమాలోకి తీసుకురాబోతున్నారు, మీరేం చెప్తారు సార్? అంటే ఇందిరాగాంధీ గారు ఆవిడ 84లో చనిపోయారు. 84లో చనిపోయారు. సిల్క్ స్మిత ప్రయాణం దాదాపు ఆ టైంలోనే ప్రారంభమైంది. ఓకే. ఇది అంటే ఆవిడ ఇమేజ్ దేశ ప్రధాని దాకా వ్యాప్తి చెందింది అనేది ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు డైరెక్ట్. అంటే రెగ్యులర్ గా పొలిటీషియన్స్ పేపర్లు చూస్తారు. అలా ఆవిడ పేపర్లు చూసినప్పుడు దానిలో సిల్క్ స్మితకు సంబంధించిన వార్తలు రిపీటెడ్ గా అన్ని పేపర్లలోనూ ఆవిడ గురించి చాలా ప్రముఖంగా రాయటం, దాంతోపాటు ఆ ఇండియా టుడే వీటిల్లో కూడా ఆవిడ మీద స్టోరీస్ రావటం చూస్తే ఆవిడ కొంచెం ఎవరు అని అడగటము, ఆ సెక్రటరీ స్మిత అనగా ఎవరు అనేది బ్రీఫ్ చేయటం, దీన్ని చూపించారు. ఇలా ఈ మధ్య కాలంలో తరచూ తెలుగు సినిమాల్లోనూ సౌత్ ఇండియన్ సినిమాల్లోనూ అంటే ఒక రకంగా 80sలో జరిగిన కథ అనగానే ఇందిరాగాంధీ క్యారెక్టర్ని తీసుకురావటం అనేది తరచూ జరుగుతోంది. ఓకే. ఆ మధ్య కాలంలో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ఒకటి వచ్చింది. అవును. రవితేజ యాక్ట్ చేసిన సినిమా. అది దానిలో కూడా ఇందిరాగాంధీ ప్రస్తావన ఉంది. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి చెప్పి అక్కడ ఆవిడ కర్చీఫ్ దొంగతనం చేయటం లాంటి షాట్ ఒకటి పెట్టారు. ఇలాగే ఆ మధ్య కాలంలో వచ్చిన ప్రభాస్ సినిమా, ఆయన జాతకాల మీద ఒక సినిమా, అంటే సాహో తర్వాత వచ్చినటువంటి సినిమా ఒకటి ఉంది, రాధేశ్యామ్. ఆ రాధేశ్యామ్ సినిమాలో కూడా ఇందిరాగాంధీ టైము ఆవిడ షార్ట్స్ ఉన్నాయి. సినిమాలో ప్రాపర్ గా వాడలేదు కానీ షూట్ అయితే జరిగింది. ఆ ప్రస్తావన ఉంది సినిమాలో, కానీ ఇన్ డీటెయిల్ లేదు. ఓకే. కాబట్టి ఇందిరాగాంధీని రిపీటెడ్ గా చూపించడం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. అందులో భాగంగానే సిల్క్ స్మిత్ గారి బయోపిక్ లో కూడా ఇందిరాగాంధీ, అంటే ఎవరైనా సరే జాతీయ స్థాయి ఫేమ్ పొందారు అని చెప్పాలంటే ఇందిరాగాంధీ గారి దృష్టికి వెళ్ళారు అని చెప్పడం అనేది ఒక నమ్మకంగా స్థిరపడే పరిస్థితి కనిపిస్తోంది. ఓకే. అందులో భాగంగా ఇందిరాగాంధీ గారు సిల్క్ స్మిత గురించి అడిగారా లేదా డీటెయిల్స్ ఎవరికి తెలిసేది కాదు. సిల్క్ స్మిత మర్డర్ లో ఉన్న మిస్టరీ లాంటిదే ఇది కూడా. నిజానికి సిల్క్ స్మితది ఆత్మహత్య అంటే ఈ రోజుకి కూడా నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆవిడని క్లోజ్ గా చూసినటువంటి సులక్షణ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లేదు ఆవిడది డెఫినెట్ గా ఆత్మహత్య అయ్యే అవకాశం లేదు, హత్య అయి ఉంటుంది అని ఆవిడ ఒక అభిప్రాయ ప్రకటన చేశారు. ఆవిడ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న సినిమాలో ఈవిడ ఐటమ్ సాంగ్స్ చేసేవారని చెబుతూ, ఆ ఐటమ్ సాంగ్స్ సందర్భంగా జనరల్ గా ఈ ఐటమ్ సాంగ్స్ లో 2 పీస్ వేస్తారు. వేసినప్పుడు ఆ షాట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ షాట్ వాళ్ళ అరేంజ్మెంట్ లైటింగ్ చేంజ్ చేసుకునే లోపు వాళ్ళు పైన బట్టలు కప్పుకొని కూర్చుంటారు. పిలిచినప్పుడు తీసేసి వెళ్తారు. స్మిత గారు అలాంటివి చేసేది కాదు అనేది ఆవిడ చెప్పిన రీజన్. ఆవిడ అలా ఎప్పుడు చేసేవారు కాదు, అలాగే కూర్చునేది. అలాగే ఎవరైనా అడిగితే అదేమిటంటే అలా మరీ ఓపెన్ గా ఉన్నారు, ఏదైనా వేసుకోవచ్చు కదా అంటే ఆవిడ ప్రపంచం అంతా చూడటం కోసం కదా వాళ్ళు బట్టలు వేసింది, నలుగురు చూస్తే పోయేదే ఉంది అని సమాధానం చెప్పేదట. అలా ఉండేది ఆవిడ ధోరణి, అంత డైనమిక్ గా ఉండేది. అంత డైనమిక్ గా ఉన్న ఆవిడ ఆత్మహత్య చేసుకుంటుందని నేనైతే అనుకోవడం లేదు, అది హత్య అయి ఉంటుంది అనేది తను ఫీల్ అయిన ఒపీనియన్ ఆవిడ ప్రపంచం ముందు పెట్టింది. ఓకే. ఇలా
చాలా మందికి ఆవిడ తెగింపుకు సంబంధించి, నిర్ణయాలకు సంబంధించి అంటే చాలా కష్టపడి వచ్చారు ఆవిడ ఇండస్ట్రీలో. అంటే ఏలూరు నుంచి మొదలైన ప్రయాణం, ఏలూరు నుంచి మొదలై అక్కడి నుంచి వాళ్ళు బాంబే అంటే మెడ్రాస్ చేరి, మెడ్రాస్లో ఏ పనైనా చేయటానికి సిద్ధపడి కూడా, అంటే ఏ పనైనా అంటే ఈ ట్రావెల్ చేసేటప్పుడు ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి ఈ అద్దాలు అవి అందించడానికి బాయ్స్ ఉంటారు, అలా గర్ల్స్ ని కూడా పెట్టుకుంటారు. అలాంటి పని కూడా చేయటానికి సిద్ధపడి వెళ్ళింది ఆవిడ. ఏదో రకంగా ఒక టచ్ ఏర్పాటు చేసుకుని, ఒక కనెక్షన్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి వేషాల కోసం ట్రై చేయాలనే ప్రోగ్రాంలో ఆవిడ మెడ్రాస్ చేరి ఆ ప్రయత్నాలన్నీ చేసింది. ఆ సందర్భంగా కూడా రకరకాల విషయాలు చెప్తారు. ఆవిడ ఛాయాదేవి గారి దగ్గర పనిచేశారని ఇలా చేసి ఉండొచ్చు. కానీ అప్పటికే నిజానికి ఛాయాదేవి గారి అవకాశాలు కూడా తగ్గిపోయినాయి. ఆవిడ సినిమాల్లో నటించేంత పరిస్థితిలో ఉందా అనేది అనుమానమే. కానీ అక్కడ కూడా పనిచేసింది ఆవిడ అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఓకే. ఇలా సిల్క్ స్మిత్ గారి జీవితానికి సంబంధించి ఎవరి నేరేషన్ వాళ్ళకుంది, ఎవరి స్టోరీ వాళ్ళకుంది. అది మిస్టరీ కాబట్టి మిస్టరీ అనటంలోనే దానిలో తెలియని కోణాలు చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఒక వర్షన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా ఈ మధ్య, ఆవిడ బ్రదర్ కూడా ఈ మధ్య మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. అయితే వాళ్ళకి తెలిసిన నిజాలు కూడా పాక్షికమే. అంటే వాళ్ళకు వన్ సైడ్ తెలుసు, అదర్ సైడ్ ఏంటో తెలియదు. అంటే ఆ ప్రేమలో ఆవిడ మోసపోయిందా లేకపోతే ఏమైంది, ఎవరా తను, దీనికి సంబంధించి కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆవిడ రిలేషన్స్ ఏమిటి, ఎవరితో ఎలా ఉండేది, దీనికి సంబంధించి కూడా ఎవరికి క్లారిటీ లేదు. డబ్బులకు సంబంధించిన లావాదేవీలు, డబ్బులు అవసరమైతే వెళ్ళి తెచ్చుకోవటం, ఇలాంటివి ఏవో చేసేవాళ్ళు. అయితే ఆవిడని డబ్బులు సంపాదించే యంత్రంగా చూసిందా ఫ్యామిలీ, ఇలాంటివి కూడా ఉంటాయి సినిమా తారాల జీవితాల్లో. వాళ్ళు డబ్బులు సంపాదించే యంత్రాలుగా మారిపోతారు, వాళ్ళు అలాగే చూస్తుంది ఫ్యామిలీ. చాలా మంది జీవితాల్లో ఈ గందరగోళం కనిపిస్తుంది. వాణిశ్రీ గారి జీవితంలో కూడా ఆవిడ చాలా ప్లాన్డ్ గా తన లైఫ్ ని డిజైన్ చేసుకున్నప్పటికీ ఆవిడ కూడా ఒక టైంలో నా బంధువులు నన్ను ఇబ్బంది పెట్టారు అనే మాట అనేసింది. అంటే పర్టికులర్ గా వారి అక్కగారు, బావగారు వారి మీద చాలా నమ్మకం ఉంచాను నేను, కానీ వారు కూడా నన్ను మోసం చేసే ప్రయత్నం చేశారు, కోర్టుకు వెళ్లే పరిస్థితి దాకా తీసుకొచ్చారు అని చెప్పింది ఆవిడ. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి సహజంగా. అది తను నమ్మిన వాళ్ళు తనతో లేక, తనతో ఉండాల్సిన వాళ్ళు తనతో ఉండక, ఆ లోన్లీనెస్ నుంచి ఆవిడ వెళ్ళిపోయింది. అది జీవితానికి సంబంధించిన గొడవ అయితే, ఆ జీవితానికి సంబంధించి ఏ స్పెక్యులేషన్ అయినా వాడేసుకోవచ్చు అని డైరెక్టర్లు అనుకోవటం. ఓకే. ఈ ప్రాసెస్ లో ఇందిరాగాంధీని పట్టుకొచ్చారు. ఇంకా ఎవరెవరు ఉంటారో సినిమాలో అనేది చూడాలి. చిరంజీవి గారి పాత్ర కూడా పెట్టొచ్చు, ఎవరి క్యారెక్టర్ అయినా పెట్టుకోవడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో మెడ్రాస్ లో బర్త్డే ఈవెంట్స్ చేసేవాడు, తన బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవాడు ఆయన. దానికి అందరూ వచ్చేవాళ్ళు. ఈ అందరూ వచ్చినప్పుడు కొంచెం అతిథుల్ని ఆహ్వానించటం, ఇలాంటి కార్యక్రమం సిల్క్ స్మిత చేసిన సందర్భాలు 1-2 సార్లు ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా అవైలబుల్ గానే ఉంది. ఓకే. ఈ యాంగిల్లో ఎవరెవరి పాత్రలైనా తీసుకురావచ్చు. అంటే సినిమాని హైప్ చేయటం కోసం, సినిమాని హైప్ చేయటం కోసం వీళ్ళు రకరకాల ప్రయత్నాలు ఇవన్నీ వాడతారు. ఇది కాదు అని ఎవరు అనలేరు, ఎందుకంటే దానికి సంబంధించిన ఏదో ఒక లీడ్ దొరుకుతుంది. ఆ లీడ్ మీద సినిమా అల్లటమే. ఒక సిన్సియర్ ప్రయత్నంగా ఉంటుందా లేదా అనేది చూడాలి. టైగర్ నాగేశ్వరరావు సినిమా అది ఆయన కథలా తీయకుండా జానపద కథలా తీయటం వలన సినిమా ఫెయిల్ అయ్యింది. ఇది కూడా సిల్క్ స్మిత జీవితాన్ని సిల్క్ స్మిత జీవితంలా కాకుండా
ఇదొక జానపద కథలాగా తీస్తే మాత్రం జనాల నుంచి నిరాదరణ ఎదురయ్యే